అని గుర్తు చేసి ఇక్కడున్న కార్యకర్తలందరికీ కూడా మరొకసారి ఈ రానున్న రోజుల్లో జరగబోయే సార్ అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యమూర్ఖులు చేసినందుకు మీరికి ధన్యవాదాలు అక్క. అదేవిధంగా ఈనాడు మనతో ఉన్న పెద్దలు సుదీర్ఘ రాజకీయమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రివర్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి వీరందరినీ కూడా రానున్న 4 మాసాలు ఏ విధంగా కార్యోన్ముఖుల్ని చేస్తారో బోధించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు మన వేములవాడ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయాలనేటువంటి ఒక భావనతోని ఈ సభ్యత్వ నమోదు, డిజిటల్ సభ్యత్వ నమోదు, అట్లాగే ఈ ఓటర్ ప్రక్రియ ఏదైతే సర్ చేయబడడం జరుగుతుందో అందులో మన ఓటును భద్రపరచుకోవటం, ఈ 2 ప్రధాన ఉద్దేశాలతోని ఈ సమావేశాన్ని నిర్వహింపచేయటం. మరి కార్యక్రమ నిర్వాహకులు, మా మిత్రులు, మీ అందరి ప్రియతమ నాయకులు, వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి లక్ష్మణ శివరావు గారు, ముఖ్యంగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత, తెలంగాణ సాధకుడు, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి వీళ్ళ కేసీఆర్ గారి యొక్క ఆలోచనలకు కార్యరూపం ఇవ్వటానికి వీళ్ళ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి మిత్రులు కేటీ రామారావు గారు, అట్లాగే ఈ సమన్వయం చేసే బాధ్యత నిర్వర్తిస్తున్న గూడూరు ప్రవీణ్ గారు, మా సోదరి మాజీ జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షురాలైనటువంటి తుల ఉమ గారు, మిత్రులు లోక బాపిరెడ్డి గారు, ఇంకా ఆగయ్య గారు, సిరిసిల్ల మరి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి వారు, ఇంకా వేదికను అలంకరించున్నటువంటి ఒక వివిధ హోదాల్లో బాధ్యత నిర్వర్తించినటువంటి సోదరులు, సోదరిమణులు, నియోజకవర్గ నలుమూలల నుండి తరలి వచ్చినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, మా తల్లులు, ఆడబిడ్డలకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, అంటే వాస్తవంగా ఏ పార్టీ అయినా కార్యకర్తలే ప్రధానమని చెప్పంటే మన కార్యకర్తలను ఎంత కార్యోన్ముఖులు చేసే విధంగా వారికి ఒక క్రమశిక్షణ, విధి విధానాలు, పార్టీ ఆలోచన, అట్లాగే ప్రతిపక్ష వైఫల్యాలు, ఇవన్నీ కూడా మనం వారికి అవగాహన కల్పింపజేయబడ్డప్పుడే మన పార్టీ బలోపేతం కావడం, ముందుకు పోవడం జరుగుతుందని చెప్పండి. వీళ్ళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సుదీర్ఘ ఉద్యమం కేసీఆర్ గారు ఏదైతుందో వాస్తవంగా ఆనాడు రాష్ట్రం సాధన అనేది మామూలు విషయం కాదని చెప్పంటున్నాను. ఎవరు కూడా వాళ్ళ తెలంగాణ రాష్ట్రం అవుతుందనేట్టు ఒక విశ్వాసం లేకుండే. కానీ కేసీఆర్ గారు ఏదైతుందో వారి యొక్క లౌక్యంతో వీళ్ళ దేశంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఒప్పించి మెప్పించి వీళ్ళ రాష్ట్ర ఏర్పాటుకు ఏదైతుందో మరి మార్గదర్శకుడు అయినటువంటి ఒక ఘనత వీళ్ళ కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పంటే, వీళ్ళ కేసీఆర్ గారు ఏదైతుందో వారు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, వీళ్ళ ఏ నిధులు, నీళ్లు, నియామకాలు, రాష్ట్ర ఏర్పాటు లక్ష్యమే నిధులు, నీళ్లు, నియామకాలని చెప్పంటున్నాను. అటువంటి ఒక నీళ్లు ప్రధానంగా ఏదైతుందో గోదావరి నది జలాల వినియోగం, దాని లభ్యత, మన ప్రాంతమంతా సాగుమయం చేయాలంటే ఒక భావన, తపనతో ఏదైతున్నదో ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, 3 అక్కల కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కూడా ఏదైతుందో వీళ్ళ తుమ్మడిహెట్టి వద్ద మరి ప్రాణహిత నదీ జలాల మళ్లింపుకు సంబంధించి బ్యారేజ్ నిర్మాణానికి మనం ముందుకు పోలేకపోయినామని చెప్పంటున్నాం. కానీ కేసీఆర్ గారు ఏదైతుందో ఒక వారి యొక్క అనుభవం, లౌక్యం ప్రదర్శించి ఏదైతుందో
అంటే వాస్తవంగా తుమ్మడేటి వద్ద నిర్మాణం చేయగలిగితే బాగుంటుంది. కానీ అక్కడ వాళ్ళు 148 మీటర్ కంటే ఎగువకు పోవడానికి ఎప్పుడైతే మహారాష్ట్ర ప్రభుత్వం మనకు సహకరించడం లేదో, దిగువ మేడిగడ్డ 100 మీటర్ల లెవెల్లో ఏదైతుందో ఇదే ప్రాణహిత నీటి జలాలను మళ్లింపు చేసుకుంటే 300 టీఎంసీ పైన మన నీరు పొందేటువంటి ఒక అవకాశం లభిస్తుంది ఒక భావనతోని. అంటే దీంతో మనం పై పడే భారం ఎంత? ఇలా తుమ్మటి వద్ద నిర్మాణం చేస్తే ఒక లిఫ్ట్ హౌస్లో పడుతుంది, మేడిగడ్డ వద్ద నిర్మాణం చేస్తే ఇంకొక 2 లిఫ్ట్లు అదనంగా భారం పడుతుంది. అది నీటిని ఎత్తిపోసినప్పుడు అని చెప్పంటున్నాను. వారు లౌక్యం ప్రదర్శించి ఏదిస్తుందో వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం వీళ్ళ కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశం అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందినట్టు ఒక ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పంటున్నాను. దాని ప్రభావం మన వేములవాడ ఏదైతుందో సుభిక్షం అవుతుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. అలాంటి ఎవరు కూడా ఊహించలే వేములవాడ లాంటి ప్రాంతానికి ఏదైతుందో సాగునీరు పొందగలుగుతాం ఇక్కడ అని చెప్పని. నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా ఏదైతుందో అదే కొడిమేల మండలంకి వెళ్ళి ఈ ప్రాంతానికి నీటి మళ్లింపు చేసి ఈ ప్రాంతం అంతా సాగుమయం చేసే విధంగా రూపొందించి ఇవాళ మనం ఒకప్పుడు వట్టి పత్తి చెల్లుకు ఇక్కడ నిలకడ ఉన్నాయి అంటున్నా, కేవలం పత్తి చేలు మాత్రం ఉంటుండే. వీళ్ళు ఎక్కడ పోయినా వేములవాడ వరి పొలాలని చెప్పంటున్నాను. మనం కొంత పైకి మేడిపల్లి కత్లాపూర్ పోతే వరద కాలువ ఏదైతుందో కేవలం గ్రావిటీ ద్వారా ప్రవహించే ఒక వరద కాలువను గ్రావిటీకి భిన్నంగా రివర్స్ పంపింగ్ తో అని చెప్పంటారు. ఎవరు ఊహించలేరు. ఏదైనా నీరు పళ్ళ మెరుగు అని చెప్పంటారే, నీరు పైకెళ్ళి కిందికి వస్తాయి. వీళ్ళు ఏ విధంగా మేడిగడ్డ నీళ్ళు ఏదైతుందో కిందికెళ్ళి పైకెళ్ళి తీసుకొచ్చిందో వీళ్ళు అదే ఆలోచనతోని వీళ్ళ కిందికెళ్ళి పైకి రివర్స్ పంపింగ్ ద్వారా వరద నీటి కాలువ ఇవాళ ఏదో సజీవంగా చెప్పంటూ నేను ఇలా కాకతీయ కాలువలో నీళ్లు లేవు, కానీ వరద కాలువలో మాత్రం నీళ్లున్నాయి. కాకతీయ కాలువలో నీళ్లు లేవు, వరద కాలువలో మాత్రం నీళ్లున్నాయని చెప్పంటారు. ఇది కేవలం కేసీఆర్ గారి యొక్క ఆలోచన ఫలితం చెప్పండి. కేసీఆర్ గారి యొక్క ఆలోచన ఫలితం. ఇంత గొప్ప నిర్మాణాలు చేస్తే సరే, ప్రకృతి మన చేతుల్లో లేదు. ఇలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏదైతే ఉందో నిర్మాణ దశలోనే కుంగిపోతే, వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడకు సంబంధించి 2 పియర్స్ కుంగిపోయినాయి. 2 పియర్స్ పలుగులు వచ్చినాయి. కృంగిపోవడం అంటే పలుగులు వచ్చినాయి అని చెప్పి అంటున్నాయి. 30 మాసాలు గడుస్తుంది. 30 మాసాలలో ఏదైతుందో 2 పియర్స్ మీరు మరమ్మతు చేయలేని అసమర్థ ప్రభుత్వం దేశంలో ఎక్కడ ఉంటుందని చెప్పి అంటున్నాను. కేసీఆర్ గారు ఏదైతుందో దశాబ్ద కాలంలో ప్రాజెక్ట్ నిర్మాణం చేయడమే కాదు, దాని ఫలాలు మనకు అందింపజేసిండు. ఇవాళ మీకు ఉత్తర తెలంగాణకు పరిమితం కాకుండా రంగారెడ్డి జిల్లా వరకు హైదరాబాద్ నగర త్రాగునీటి సరఫరాతో పాటుగా పారిశ్రామిక అవసరాలు అన్నీ కూడా తీర్చే విధంగా వీళ్ళ ఆలూరు, భువనగిరి, సూర్యాపేట, తుంగతుర్తి, అసలు నిజంగా చెప్పంటున్నా నేను, కాళేశ్వరం ప్రాజెక్టు నీటి సదుపాయం పొందలేని ప్రాంతం తెలంగాణలో కేవలం వచ్చి అనుకుంటా ఆ మహబూబ్ నగర్ కొంత రంగారెడ్డి ప్రాంతం ఉంటుందని చెప్పి అనుకుంటే తప్ప మిగతా ప్రాంతం అంతటికీ ఇలా మెదక్ కూడా, సింగూరు ప్రాజెక్టు మెదక్ కూడా చెప్పంటున్నాను. అటువంటి ప్రాజెక్ట్ ఏదైతుందో 2 పియర్స్ కాంట్రాక్ట్ లయబిలిటీ ఏదైతుందో వాడు ఎల్ఎన్టీ వాడు కడతా అని చెప్పన్నాడు. కాంట్రాక్ట్ లయబిలిటీ కింద ఏదైతుందో ఆ 2 పియర్స్ నేను మరమ్మ చేస్తా అని చెప్పన్నాడు. ఆ 2 పియర్స్ ఎక్కడ మరమ్మ చేయగలిగినట్టయితే కేసీఆర్ గారి పేరు వస్తుంది. కేసీఆర్ గారిని ఏ విధంగా ఇలా దోషిగా నిలబెట్టాలి ఒక తాపత్రయం, ఒక కుట్ర తప్ప వేరే ఏం లేదని చెప్పంటున్నా. నేను ఇవాళ చెప్తున్నా, నేను ఈ ఎల్నినో ప్రభావం కరువు అనేది వీళ్ళ నెత్తి మీద తాండవిస్తుంది, కరువు నెత్తి మీద తాండవిస్తుందని చెప్పంటున్నాను. వీళ్ళ రేవంత్ రెడ్డి కుట్ర ఫలితం ఏదైతుందో యావత్ తెలంగాణ రాష్ట్రం ఇలా కరువులతో తల్లడిల్లబోతుందని చెప్పంటున్నాను. ఈ కరువు ఏది ప్రకృతి ప్రసాదించే కరువు కాదు, ఇది ప్రభుత్వ వైఫల్యం. రేవంత్ రెడ్డి కుట్ర ఫలితంగా ఏదైతుందో మన కరువు చూడబోతున్నాం. దీనికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని చెప్పని ఈ సందర్భంగా నేను పేర్కొంటున్నాను చెప్పంటున్నాను. ఏదేమైనా కానీ
నిన్నేదో ఉత్తమ్ రెడ్డి ఒక మాట అంటుండు, మేము జూన్ 27 చేస్తాను. జూన్ 27 కాదురా నాయన, జూన్ 28 కాదు, నీ కాలంలో కాదు. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాల్సిందే. వారి చేతుల మీదనే మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ చేయడం జరుగుతుంది. మన ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుందని చెప్పి అంటున్నాను. మన ప్రాంతం అంతా సస్యశ్యామలం కావాలనంటే, కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరింప చేయబడాలేనంటే బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని రావటం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావటం, ఇది ఆవశ్యకత. తెలంగాణ ప్రజల యొక్క మన అభిప్రాయం చెప్పండి, మనం చూస్తామని చెప్పంటాను. వీళ్ళ సాగునీటి ప్రాజెక్టులే కాదే, పండించిన పంటలు గిట్టుబాటు ధర, ప్రొక్యూర్మెంట్. వీళ్ళ ఎమ్మెల్యే రైతులు సంతోషం నాయన. సరే, అప్పుడు ఏదైతుందో ఆశల పల్లెకలు ఊరేగించి బీఆర్ఎస్ ఎంత ఇచ్చిందో అంతగా నేను రెట్టింపిస్తా, బీఆర్ఎస్ పార్టీ 10,000 ఇస్తే 15,000 ఇస్తా, కళ్యాణ్ లక్ష్మి 1,00,000 ఇస్తే నేను తులం బంగారం అదనంగిస్తా, పెన్షన్ 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా. వీళ్ళ అలవి కానీ వాగ్దానాలు చేసి అధికారానికి వచ్చిండే సంతోషం. వచ్చినాక ఏం చేసిండే? వీళ్ళ 30 మాసాలు గడుతుంది, 30 మాసాలు గడుతుంది. నేను అడుగుతున్నా, మీ స్థానిక శాసనసభ్యుడు ఏదైతుందో ఆయనకైనా రైతు బిడ్డ అని చెప్పుకుంటాడు కదా, ఆయనకైనా రైతు బిడ్డ అని చెప్పుకుంటాడు కదా. నేను అడుగుతున్నా, వేములవాడ నియోజకవర్గమే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా అదనపు తూకం లేకుంటే ధాన్యం సేకరణ చేసిన ఉదంతం ఉండి చెప్పు అని చెప్పండి. 40 కిలోలకు 3 కిలోలు అదనంగా, 17 మాయిశ్చర్ జోకోవాల్సిన ధాన్యం ఏదైతుందో 9-10, 17 మాయిశ్చర్ జోకోవాల్సిన ధాన్యం ఏదైతుందో 9-10, అదనపు తూకంతో 5 కిలోలు పోతే మాయిశ్చర్ 17, 9, 10 వచ్చా, ఇదొక 5 కిలోలు పోతుందా? మొత్తం రైతు ప్రతి క్వింటల్ మీద 10 కిలోలు దగా చేయబడ్డాడు. ప్రతి రైతు అని చెప్పంటు నేను. 10 కిలోలు అంటే కిలోకి 24 రూపాయలు. కిలోకి 24, 10 కిలోలకి ఎంత అవుతుందమ్మా? 240 రూపాయలు అయితే 240 రూపాయలు అని చెప్పంటు. 240 ఇంటూ ఎకరా 30 క్వింటల్ లెక్క పెట్టుకుంటే 30 ఇంటూ 240, 6,000 పైచిలకు ప్రతి రైతు ప్రతి ఎకరా ఇవాళ దగా చేయబడ్డా. నిజమాబద్దమన్నా? నువ్వేదైతుందో రైతు భరోసా ఎగ్గొట్టి 6,000 ముంచిను, రైతు భరోసా ఎగ్గొట్టి 6,000 ముంచిండు. ఉల్టా ఏదైతుందో ఇడు 6,000 దోస్తున్నాడు, ఉల్టా ఇటు 6,000 దోస్తున్నాడు. నేనేమంటున్నది, నేను మొన్న మా మంత్రి అడ్డు లక్ష్మణ్ గారు మాట్లాడినన్నా, నేను నిజంగానే ధాన్యం సేకరణలో ఇవాళ దగా చేయబడ్డట్టయితే అధిక తూకం వేస్తే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. నేను ఒకటి చెప్పాను, ఈ మంత్రి పదవి రాజీనామా అక్కర్లేదు, మీరు ఎంతున్నా ఇంకో 2 ఏళ్ళు ఉంటారు, ఆ 2 ఏళ్ళు ఓపిక పట్టేటువంటి మాకున్నది. ఆ 2 ఏళ్ళు మేము ఓపిక పడతాం, 2 ఏళ్ళు ప్రజాక్షేత్రంలో ప్రజాపక్ష పోరాటం చేస్తాం. కానీ నేను చెప్తున్నా, నేను మీకు అందరికీ తెలియదు కాదు, వీళ్ళ ధాన్యం సేకరణ తర్వాత ధాన్యం ఎక్కడ పోతుంది? రైస్ మిల్ ధర్మకాంటకు పోతుంది. ధర్మకాంట అంటే ఆటోమేటిక్ వెయ్యింగ్ మిషన్, ఆటోమేటిక్ వెయ్యింగ్ మిషన్ ధర్మకాంట పోయిన తర్వాత అక్కడ తూకం వేస్తారు. ఆ తూకానికి అనుగుణంగా మనం చెల్లింపు చేయాలి కదా. ఆ తూకానికి అనుగుణంగా మనం చెల్లింపు చేయకుండా అప్పుడు కడ్డీకి పెడతాడు. అప్పుడు కడ్డీకి పెట్టి మనం ట్రక్ షీట్ ఇస్తాడు. ట్రక్ షీట్ ఎప్పుడు ఇవ్వాలి? తూకం వేసిన తర్వాత ఏదైతే ఉందో ప్రొక్యూర్మెంట్ సెంటర్ వాళ్ళు ఏదైతే నిర్వాహకులు ఉంటారో వాడు అప్పుడు ట్రక్ షీట్ ఇవ్వాలి. ట్రక్ షీట్ ఎప్పుడు ఇస్తున్నాడు? వీళ్ళు తూకం వేసే తదుపరి రైస్ మిల్లర్ కట్ చేసినాక అప్పుడు ట్రక్ షీట్ ఇచ్చి ఆ ట్రక్ షీట్కి అనుగుణంగా మనం పేమెంట్ ఇస్తున్నాడు. నేను నిజంగానే ఇవాళ మీకు ధాన్యం సేకరణ దోపిడీ జరగలేదని ఒక భావన మీరు వ్యక్తం చేయదలుచుకుంటే, ధర్మకాంటకు అనుగుణంగా ఎంతైతే వేమెంట్ వచ్చిందో ఆ వేమెంట్ ట్రక్ షీట్కున్న ధర్మకాండ మధ్యలో వ్యత్యాసం ఏదైతుందో రైతుకు చెల్లింపు చేయండి, మేము అప్పుడు ఒప్పుకుంటామని చెప్పండి. ధర్మకాండకున్న ట్రక్ షీట్కు ఇది టెక్నికల్గా ఏదైతుందో ఇది ఎవడి మనకి ఆధారితంగా రుజువు చేయొచ్చు అన్నా చెప్పంటున్నాను. ఈ ధర్మకాండ తూకం రికార్డెడ్, టెక్నికల్ వేయింగ్ మిషన్, ట్రక్ షీట్ రికార్డెడ్. ట్రక్ షీట్ ఏదైతుందో దాన్ని ఓవర్ వెయిట్ 43 కట్ చేసి తర్వాత ఇస్తాడు. ధర్మకాండ ప్రకారం ఇస్తే రైతుకు న్యాయం చేసిన అవుతామని చెప్పంట.
ఇంత దగ ఇంత మోసమానే? ఇలా మొక్కజొన్న ఆనాడు ఏదైతుందో ఎంత నువ్వు పండిస్తే అంత నీకు మొక్కజొన్న సేకరించింది మార్కెట్. మా బాపురెడ్డి మార్కెట్ చైర్మన్ ఉండేనే. ఇవాళ 40 క్వింటలు వండిస్తే 25 క్వింటలు నేను తీసుకుంటా, 15 క్వింటలు బజార్లో అమ్ముకో. నిజమాబద్ధమే? 25 క్వింటలు కొంటాడట, 15 క్వింటలు బజార్లో అమ్ముకోవాలి. బజార్లో అమ్ముకోవాలంటే ఇదే 2400, 1800, 1900 పోతుంది. రైతు దగా చేయబడతాడే. అసలు ప్రభుత్వం అనేది వ్యవసాయకంగా నీకు ఏమైనా ఆలోచన ఉన్నదా? ఇప్పుడు ఏమిరా అంటే నువ్వు దొడ్డర్లు పెట్టద్దు, సన్నబడ్లు పెట్టాలి. పెడతా సన్నబడ్లు, మరి వచ్చే లాస్ ఎవడు కట్టిస్తాడా? దొడ్డర్లు ఏదైతే 30 క్వింటలు వస్తాయి, సన్నబడ్లు ఏదైతే 20 క్వింటలు మించి రావు. పెస్ట్ స్కోప్ ఉన్నది దానికని చెప్పి అంటున్నాను. ఒక స్పష్టమైన విధానం ఉండాలి కదా. లేకపోతే పప్పు దినుసులు పెట్టద్దు, పప్పు దినుసులు పెట్టాలి, దాన్ని ఒడుగొనాలి, దాన్ని ఎంత వస్తుంది? నేనేమంటున్నా, నువ్వు సన్న రకానికి ఏదైతే 500 బోనస్ ఇస్తా అని చెప్పి అంటున్నావో, 20 క్వింటల్లకైనా 20 × 500 10,000 రూపాయలు అయితే నేను పప్పు దినుసులు పెడతా, నాకు ప్రతి ఎకరానికి 10,000 బోనస్ ఇయ్యి. ఎట్లుంటుంది? ఇప్పుడు వాళ్ళే అంటున్నారు కదా సన్న రకానికి 500 బోనస్ ఇస్తా అని చెప్పని. 500 × 20 క్వింటల్ ఎంత అవుతుంది అన్న? 10,000 అవుతుంది. నేను పప్పు దినుసులు నూనె గింజలు పెడతా, నాకు ఎకరానికి 10,000 బోనస్ ఇయ్యు, నాకు గిట్టుబాటు అవుతుంది. ఆ ఆలోచనే లేదా? అంటే ఎక్కడికొచ్చి రైతులు ఏ విధంగా దగా చేయాలి తప్ప ఇంకో ఆలోచన లేదని చెప్పి ఒక రైతే కాదే, నువ్వు ఏ వర్గమైనా తీసుకోవా. ఇది ప్రజాపాలన పేరట ఇది ప్రజా వంచల పాలన కొనసాగుతుంది. ప్రజా వంచల పాలన చెప్పంటుండే. మన రేవంత్ రెడ్డి గారు మాట చెప్తుండు వాళ్ళ పరేడ్ గ్రౌండ్లో, నేను ఆడబిడ్డలందరినీ కోటీశ్వరులను చేస్తా. అబ్బ కొడుక, కోటీశ్వరులు వద్దురా, లక్షాధికారులను చేయి. కోటీశ్వరులు వద్దు, మా ఆడబిడ్డలు చెల్లెలను ఏదైతుందో లక్షాధికారులు చేయవా? చేస్తుండవా? మనకేం చెప్పిండు? 2,500 రూపాయలు ఇస్తాడు. ప్రతి ఆడబిడ్డకు 2,500 ఇస్తా అని చెప్పలేదవ్వా? 2,500 అంటే 12 మాసాలకి ఎంత అవుతుంది? 30,000 అవుతుంది. 5 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 5 × 30,000 1,50,000 రూపాయలు అవుతుంది. మా కోటి వద్దు, నువ్వు చెప్పిన 2,500 లెక్క చొప్పులు ఏదైతుందో 5 ఏళ్లకు 1,50,000 ఇయ్యని ఆయన అంటున్నాను. ఇంతకంటే ఏం చెప్పాలి? ఇంతకంటే ఏం చెప్పాలి అంటున్నాను. 4,000 అంటాడు. కేసీఆర్ గారు ఏదైతున్నదో ఉమ్మడి రాష్ట్రంలో 200 రూపాయల పెన్షన్ను 2,000 చేసిండు. కేసీఆర్ గారు ఉమ్మడి రాష్ట్రంలో 200 రూపాయల పెన్షన్ను 2,000 చేసిండు. నువ్వు 2,000 4,000 చేస్తా అంటున్నావు. ఆ 4,000 కాదురా, అసలు 2,000 అర్హత గల వారికి అందరికీ ఇయ్యు. 4,000 వచ్చే తర్వాత మాట్లాడదాం. మా బీడీ కార్మికులు ఆడబిడ్డలు ఇక్కడ వేమరాళ్ళ సిరిసిల్ల ప్రాంతంలో అత్యధికంగా ఉంటారు. ప్రొవిడెంట్ ఫండ్ కట్ అవుతున్నా కానీ ఏది ఇస్తుందో ఇవాళ ఇంతవరకు ఏది ఇస్తుందో అదనంగా ఒక్కరికి బీడీ పెన్షన్ ఇవ్వలేదు చెప్పంటున్నాయి. మా వృద్ధులు ఇవాళ ఏదైతే ఒంటరి మహిళలు, ఇవాళ వికలాంగులు, నువ్వు 4,000 పక్కన పడాయి. ఆ 2020 మన 2 జూన్ ఏదైతుందో తెలంగాణ అవతల దినోత్సవం అందరూ సంబరపడ్డాం అన్న. రేవంత్ రెడ్డి ఏదో మాయ చెప్తాడు, ఈ 2 జూన్కి వెళ్ళి ఏదో కొత్త పెన్షన్లు ఇస్తాడు అని చెప్పి అందరూ ఆశపడ్డారు సార్. ఊరి ఆ కొత్త పెన్షన్ పక్కన పెట్టు, ఆ అమలే పెన్షన్లకు ఏదైతుందో ఐరిష్ టెస్ట్ అని కొత్తగా పెట్టిండు. నీ కళ్ళు కనబడుతున్నాయా? నిజమాబద్ధమే? పెట్టలేదా? అరే అంటే ఇది ఏంది ఐరిష్ టెస్ట్? ఎందుకు? ఉన్న పెన్షన్లు రద్దు చేయడానికి, కొత్త పక్కన పెట్టు, ఉన్నాయి రద్దు చేయడానికి. మీరు ఏదైనా తీసుకోండి చెప్పంటారు, ఏదైనా తీసుకోండి. వీళ్ళ తెలంగాణ భవిష్యత్తు ఏదైతుందో యువత వీళ్ళ కేటీఆర్ వైపు ఎందుకు చూస్తున్నారే? ఆయన యువకుడు కాబట్టి ఏదైతుందో ఈ తెలంగాణ యువత భవిష్యత్తు తీర్చిదిద్దగలిగేటువంటి ఒక సామర్థ్యం, ఆలోచన కేటీఆర్ గారికి ఉందని చెప్పని వారి నాయకత్వం వాళ్ళు కోరుకుంటున్నాను చెప్పి అంటున్నాను. యువతకి ఏం కావాలి? చదువు కావాలి, చదువు కావాలి. నిరుద్యోగ యువతకి ఏది ఉపాధి అవకాశాలు కావాలని చెప్పి అంటున్నా. అంటే ఇంటిగ్రేటెడ్
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పేరు పెట్టిండే దానికి ఏం పేరే ఏంటమ్మా ఇంటిగ్రేటెడ్ ఏదో పెట్టిండు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని పెట్టిండు. అసలు నీ ఆ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ విధి విధానం ఏంటి చెప్పాయా? దాని అడ్మిషన్ ఎట్లా ఉండబోతుంది చెప్పు. దాని అడ్మిషన్ ప్రక్రియ ఎట్లుండో చెప్పాలని చెప్పద్దే, బోధకులు ఎవరు చెప్పాలని చెప్పద్దా? వీళ్ళ కేసీఆర్ గారు ఏదైతే సమాజంలో ఉన్నట్టుగా బలహీన వర్గాలు, దళితులు, మా గిరిజనులు, అల్పసంఖ్యాక వర్గాలకు ఏదైతుందో విద్య ప్రోత్సహింపజేయాలని చెప్పని ప్రత్యేకంగా 1000 గురుకులాశ్రమ పాఠశాల ఆరంభించిన 1000 గురుకులాశ్రమ పాఠశాల. నువ్వు ఏ నియోజకవర్గంలో పోవే జ్యోతిబా పూలే గురుకులాశ్రమ పాఠశాల ఉందా లేదా? జ్యోతిబా పూలే గురుకులాశ్రమ పాఠశాల ఉందా లేదా అంటూ నేను. గిరిజన గురుకులాశ్రమ పాఠశాల, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రతి కాడ పెట్టిండి అని చెప్పంటూ నేను. ఇదంతేంది? ఇలా రేవంత్ రెడ్డి కుట్ర ఏంటంటే ఇవన్నీ కనబడితే కేసీఆర్ కనబడతాడు. ఇవన్నీ కనబడితే ఎవరు కనబడతారు? కేసీఆర్ కనబడతాడు. కేసీఆర్ కనబడ కూడా చేయాలని ఏంటి? ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనే ఒక ఆలోచనలో ఇవన్నీ పట్టుకపోయి ఇవాళ కేంద్రీకృతం చేసి అక్కడ ముద్ద పెట్టాలన్నా చెప్పండి. ఇది కొత్త స్కూల్ కాదు. ఇవాళ 30 మాసాలు గడుస్తుందా ఒక్క కొత్త స్కూల్ పెట్టిండా? 30 ఒక్క కొత్త స్కూల్ పెట్టాడే వీడు పెట్టాడు. వీడు ఉన్న స్కూల్లో మాయం చేస్తాడు. వీళ్ళ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఆరంభింపజేసినటువంటి విద్య ఇలా ప్రాథమిక హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఏదైతుందో కేసీఆర్ గారు మరి విద్య ప్రోత్సహించాలని చెప్పి ఆలోచన చేస్తే ఈ దుర్మార్గుడు ఏదైతున్నదో మరి ఏమన్నా నాకు దోస్తు లేదే, నా అటువంటి వాళ్ళు బయటకు వెళ్ళి ఉడతాడే. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మా లక్ష్మీనరసింహరావు ఏమన్నాడు 25 ఏళ్ళు అనుబంధం అన్నాడా? ఆయనతో 25 ఏళ్ళు, కాంగ్రెస్తో నాకు 40 సంవత్సరాల అనుబంధం అని చెప్పి అంటున్నాను. ఈ 4 దశాబ్దాలు నేను కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించిన. 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి కొరకు ఏదైతుందో నా కృషి, నా చెమట ఉందని చెప్పంటాను. వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవన్నాడు, నేను గెలిచిన. రాష్ట్రంలో టీడీపీ పాలనలో ఏదైతుందో 96, 99లో నేను గెలిచిన. కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఆనాడు ఏదైతుందో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఏదైతుందో వారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే 2014లో నేను గెలిచిన. శాసన మండలి పట్టభద్రులు రాజకీయాలకు అతీతంగా చెప్పంటున్నాను. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఏదైతున్నదో అందరు కూడా అంటే మన బీఆర్ఎస్ కూడా ఓటేసి గెలిపించారు సార్. నేను ఇక్కడ ఓపెన్గా చెప్తున్నాను, నేను అదేం అందరేసి నాకు. ఎందుకంటే చదువుకున్నాడు, విద్యావంతుడు, ప్రజల పక్షం నిలబడి మాట్లాడతాడు, పోరాటం చేస్తాడు, శాసన మండలి కూడా ఉండాలి, ఉంటేనే ఏదైతే గవర్నమెంట్ గైడెన్స్ లాగా ఉంటాడు అని చెప్పిన భావనతో నాకు అవకాశం కల్పించింది. మరి ఇంత 4 దశాబ్దాలు నేను పోరాటం చేస్తే నా చివరికి దక్కిందేందే? మానసిక క్షోభ అని చెప్పంటూ నేను. అదే పెద్ద మనిషి కేసీఆర్ గారు ఏదైతుందో నాకు ఉన్నటువంటి అనుబంధం అని చెప్పంటూ నేను. మా ఇద్దరు రాజకీయ ప్రవేశం ఒకటే జరిగింది. ఒకే కేసు జరిగింది 23లో. వారు నాపై ఉండే అభిమానంతో ఏదైతుందో నాకు చేయూతనిచ్చిండు అని చెప్పంటున్నా. నన్ను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడమే కాదు, ప్రధాన కార్యదర్శిగా బాధ్యత అప్పగించి ఇవాళ ఈ తెలంగాణ కంటకుని రేవంత్ రెడ్డి దించడం అనే ఒక బాధ్యతలు ఏదైతుందో నాకు పాత్ర ఇచ్చినది. వీళ్ళ రాష్ట్రం ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేదు, అది మాయమైపోయింది. నేను పోయినట్టే కాంగ్రెస్ మాయమైంది. నా అటువంటి వాడు బయట వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ ఉంటుందే? ఇది రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇప్పుడు ఏంది ఇక్కడ ఉన్నది?
రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. పాపంగా ఆడబిడ్డ మీనాక్షి నటరాజన్ ఏదో నేను ఇంత పార్టీని దీన్ని ఇంత బాగు చేస్తా అని చెప్పి వస్తే ఆమెను కూడా ఏదైతుందో ఇవాళ బలి తీసుకున్నాడు దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అమ్మ అంటున్నాను. మరి దయచేసి వీళ్ళందరం కూడా వీళ్ళు ఉన్న పరిస్థితులు చూస్తుంటే వీళ్ళ మొన్న సర్వే వచ్చింది 119లో 84 86 గెలవబోతున్నాం బీఆర్ఎస్ పార్టీ. అందులో మీ సార్ కూడా ఉన్నాడు లక్ష్మీనరసింహరావు గారు. కానీ ఈ సంబరం సరిపోదు, ఈ సంబరం సరిపోదు. వీళ్ళ కుట్రలు కుతంత్రాలు ఎన్నొస్తాయో తెలియదు. ఈ కుట్రలు కుతంత్రాలను అడ్డుకొని ఏదైతుందో మనం మరింత బలోపేతం కావాలి. ఇవాళ మనం ఉన్నటువంటి ఒక బలం ఏదైతుందో దీన్ని సుస్థిరపరచుకోవాలి. ఉన్న బలాన్ని మనం సుస్థిరపరచుకోవాలి, మరింత బలోపేతం కావాలని చెప్పంటాడు. వీళ్ళు మరింత బలోపేతం కావాలి. ఆ దిశగా ఏదైతుందో మనం ముందు పోవడానికే ఇవాళ ఈ సభ్యత్వ నమోదం అని చెప్పంటాం. ఈ సభ్యత్వ నమోదు అనేటువంటి ఒక భావన మన ప్రతి ఓటర్ను కలిసే అవకాశం మనకు కలిగిస్తుంది. ఊరికే మెంబర్షిప్ అట్లా పోయి ఇట్లా ఒట్టి 10 రూపాయలని కాదు, మన పార్టీ ఆలోచన విధి విధానాలను తెలియచేయాలి. వీళ్ళ గతంలో మనం ఏం అందించినాం, వీళ్ళు ఏం కోల్పోతున్నాం కూడా తెలియజెప్పాలని చెప్పి అంటున్నాం. ఆ చెప్పే మన ఓటర్ని ఏదైతున్నదో మన వైపు ఆకర్షించి మన సభ్యత్వ నమోదు ప్రక్రియలో ఏదైతే చేర్చుకోవాలని చెప్పండి. ఆ దిశగా పోవటానికి కొరకే ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్పండి. ఏదేమైనా ఇవాళ ఇంత మంచి కార్యక్రమం కేటీఆర్ గారి మరి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతుంది. ఇవాళ కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానానికి కార్యరూపం ఇవ్వబోయేది కేటీఆర్ గారు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారి యొక్క అనుభవం ఇలా మన రైతాంగం ఇలా బ్రాడ్గా ఏది ఎత్తుందో గ్రామీణ ప్రాంతం మీద వారి దృష్టి ఎక్కువ ఉంటుంది. బ్రాడ్గా గ్రామీణ ప్రాంతం, ఎందుకంటే మనం అంతా కులానికి ఎవరైనా వ్యవసాయంపై ఆధారపడతాం. ఆ రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. ఆయన ఆలోచన విధానం అంతా ఏదైతుందో రైతు, ఆడబిడ్డలు, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు ఇట్లుంటే మరి మన యువత గురించి ఎవరు ఆలోచించాలి? ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎవరు? యువత. ఈ రాష్ట్ర భవిష్యత్తు యువత గురించి ఆలోచన చేయడం వీళ్ళ కేటీఆర్ గారి యొక్క బాధ్యత. ఆ దిశగా వారు నడుస్తున్నారు కాబట్టి ఏదైతుందో వారి నాయకత్వం ఏదైతుందో మనకు కావాలని చెప్పని కోరుకుంటున్నామని చెప్పండి. దయచేసి మరి నాకు అప్పగించిన బాధ్యతలో భాగంగా వీళ్ళ వేములవాడకు రావడం, మీ అందరితో కలుసుకున్నటువంటి అవకాశం నాకు కల్పించినందుకు నేను మిత్రుడు మన కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, మా మిత్రుడు లక్ష్మీనరసింహరావు గారు మరింత పట్టుదలతో చెప్పంటారు. నేను మీకు ఏదైతుందో 84లో మీరు కూడా ఉన్నారని చెప్పిన, కానీ సుస్థిరపరచుకోవాలి. ఇక వచ్చింది కదా అని అనుకుంటే నేను గిట్టే సంబరపడ్డా. మొన్నటి ఎన్నికలప్పుడు ఏదైతుందో ముందు నా అంత మంచిగా గెలుతుడు, జీవనడి గెలుతుండు, ఆఖరికి వచ్చారు నన్ను దెబ్బ కొట్టిండు. అట్లా కాకుంటే ఏదైతుందో మనకు ఇవాళ స్థానాన్ని పదిలపరుచుకొని ఈ 84ను ఏ విధంగా దశకం 100 దాటియాలనే దిశగా మనం ముందు పోయే ప్రయత్నం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ సార్. ఇంత నిశ్శబ్దంగా ఉన్న వాతావరణాన్ని ఇంత వేడెక్కించి, అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ విధంగానైతే నీళ్లు, నిధులు, నియామకాల మీద ఏర్పాటు చేయడమే కాకుండా నా తెలంగాణ కోటి రతనాల మాగాణం అని చెప్పి నినదించిన కేసీఆర్ గారు ఏ విధంగా